गोदावरी खनी के लक्ष्मी नगर में विकास तरंगिनी संस्था द्वारा आयोजित श्री राम मंदिर आध्यात्मिक कार्यक्रम में भाजपा ओबीसी मोर्चा के प्रदेश उपाध्यक्ष श्रीमती कंदुल संध्या राणी मुख्य अतिथि के रूप में शामिल हुए। उन्होंने सनातन धर्म की रक्षा और समाज की एकता का संदेश दिया। अधिक जानकारी दे रहे हैं TTN 24 न्यूज के तेलंगाना ब्यूरो चीफ नल्लापु तिरुपति। कार्यक्रम में संध्या राणी ने पूजन अर्चन में भाग लिया और विकास तरंगिनी संस्था के सेवा कार्यों की सराहना की। उन्होंने कहा कि भगवान श्री राम के आदर्शों पर चलना, सनातन धर्म की रक्षा करना हम सभी का कर्तव्य है। सनातन धर्म की रक्षा के लिए समाज को एकजुट होना चाहिए। हमारी संस्कृति और परंपराओं को आने वाली पीढ़ियों तक पहुंचाना हम सभी की जिम्मेदारी है। संस्था के प्रतिनिधियों ने कहा कि युवाओं में आध्यात्मिकता चेतना, भारतीय संस्कृति के प्रति जागरूकता बढ़ाने के उद्देश्य से ऐसे कार्यक्रम नियमित रूप से आयोजित किए जा रहे हैं। जय श्रीमन्नारायण। అందరికీ మరి హృదయపూర్వక శుభాభినందనలతో ఈరోజు వికాస తరంగిణి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు కలశ పూజ అలాగే మనకి రామ్ మందిర్ వరకు కూడా ర్యాలీ కార్యక్రమాన్ని మనము నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఇందులో ఈ కార్యక్రమంలో నేను భాగస్వామురాలు కావడం పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నాను। ఇక్కడికి నన్ను ఆహ్వానించిన మరి సోదరి అంజలి గారు, వికాస తెలంగిణి టీం అందరికీ కూడా బృందానికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। మన దేశం హిందూ దేశం, మనమంతా కూడా హిందువులుగా గర్వపడాలి। జై శ్రీరామ్ అనే నినాదం ప్రతి ఒక్కరం కూడా ఆ నినాదంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది। ఎందుకంటే శ్రీరాముడు మరి లోకానికి ఆదర్శం, సమాజానికి ఆదర్శం। వారి నినాదంతో ప్రతి ఒక్కరం కూడా ముందుకెళ్ళాలి। మరి అందుకొరకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇవాళ వికాస తరంగిణి అనే ఆర్గనైజేషన్ ఇప్పటిది కాదు, చాలా ఏళ్ళుగా హిందువులని ఏకం చేస్తూ మరి అందరినీ కూడా దాదాపుగా ఇప్పుడున్న కల్చర్ ఏంటంటే ప్రతిదానికి కూడా మత మార్పిడి ఎక్కువ జరుగుతూ ఉంటాయి। అందులో వికాస తరంగిణి మత మార్పిడి అనేది జరగకుండా హిందువులుగా మనం గర్వపడాలి। అందరము మరి ఏకతాటిపై హిందువులు ముందుకు నడవాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఏర్పడ్డది। దాంతో మరి ఈ క్రమంలో అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తా ఉన్నది। ముఖ్యంగా జీర స్వామి భక్తులుగా వారి ఆశీర్వాదంతో వారు 70 వసంతాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా అహోబిల జీఆర్ స్వామి గారి సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇంతమంది ఇందులో భాగస్వాములు కావడం అనేది ఇది మనం పూర్వజన్మ సుకృతంగా భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది। వారు కూడా ఇక్కడ అడుగుపెట్టిండ్రు, ఈ ప్రాంతం లోపల వారి ఆశీర్వాదం ఉంది। ఇంకా భవిష్యత్తు లోపల కూడా వారి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది। అందరూ కూడా సంతోషంగా ఉండాలి। ఇది మానవాళికి ఒక గొప్ప సందేశంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరి ఉపయోగపడతాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను। చాలా సంతోషం। ఈరోజు ఇంత పెద్ద ఎత్తున గ్యాదర్ అయ్యి మరి మొన్న కూడా మనము రామ్ మందిర్ నుంచి ఇక్కడి వరకు మీరు కార్యక్రమం అద్భుతంగా చేసుకోవాలని ఆలోచనతోటి ముందుకొచ్చిండ్రు। అదే రోజు ఆ స్వామివారు ఆశీర్వదించిండ్రో ఏమో, దాదాపు కాలం వెనుకకు పోయింది। ఈసారి మనకి రైతులకి దాదాపు నాట్లు వేసుకునేటువంటి టైం కూడా, అంటే రైతు కష్టపడితేనే మనం 4 మెతుకులు మనకు దొరుకుతుంది। అలాంటిది దాదాపు ఒక 2 నెలల కాలం లేదు। మీరు ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టిండ్రు, అదే రోజు మనకి కాలం కూడా కలిసి వచ్చింది। అది కూడా స్వామివారి జీఎస్ స్వామి వారి ఆశీర్వాదం అని చెప్పి మనం అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది। మరి చెరువులన్నీ కూడా నిండిపోయినాయి, ఇది ఒక మంచి శుభ పరిణామం। తప్పకుండా అంటే ఏదైనా మనం చేస్తున్నామంటే మంచి, తప్పకుండా అది పాజిటివ్ వైబ్రేషన్ అనేది కనిపిస్తుంది మనకు, అది నాకు నమ్మకం, విశ్వాసం। మనమంతా హిందువులుగా గర్వపడదాం, కలిసి నడుద్దాము। ఇంకా హిందూ జాతి అభివృద్ధికై అందరం కూడా కలిసి ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది ఆ స్వామివారి ఆశీర్వాదంతో అని చెప్పి భావిస్తూ, నిజంగా కూడా చాలా సంతోషం మీ అందరితో పాటు ఈరోజు కలవడం అనేది। ఇంకా కూడా ముందు ఇలాంటి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మనము గోదావరి నది ఒడ్డున ఉన్నాము అంటే మనం చేసేటువంటి ప్రతి కార్యం కూడా ప్రకృతితో ముడిపడి ఉంటుంది। అది ఎట్లా అంటే మనం చెట్టును పూజిస్తాము, రాయిని పూజిస్తాము, నదీమ తల్లిని పూజిస్తాము। అట్లా మనం నదీమ తల్లి ఒడ్డు పైననే మనం ఉన్నాం గోదావరి కని ప్రాంతం అనేది। కాబట్టి మనది ధార్మికంగా, ఆధ్యాత్మికంగా ఇంకా కూడా మరి ఎంతో అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది। ప్రతిరోజు కూడా అందరం కూడా పూజ చేసుకుంటున్నాం, భగవంతుడిని ఆరాధిస్తూ ఉన్నాము। ఇంకా కూడా ఆధ్యాత్మికంగా ఇంకా కూడా మనము ఎదగాల్సినటువంటి అవసరం ఉంది, ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ అందరం కూడా కలిసి ముందుకు నడుద్దాం హిందూ ధర్మ స్థాపనకై అని చెప్పి మరొకసారి మనవి చేస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు।